చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తోంది. టీవీ5 ఛానల్లో చర్చా కార్యక్రమం నిర్వహించే నిర్వాహకుడు విచిత్రమైన ఆరోపణ చేశారు. సరే, ఆయన పేరు ఎందుకంటే ఏ జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే ఆ ఛానల్ పాలసీకి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ వాయిస్ ని మనం ఛానల్ వాయిస్ గానీ చూడాల్సి ఉంటుంది, వ్యక్తిగతంగా చూడడానికి వీలు కాదు. సో టీవీ5 ఛానల్ అభిప్రాయం ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా ప్లాన్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్దేశపూర్వకంగానే తంబళ్లపల్లిలో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డిని ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీలోనికి పంపించారు. ఆయనే ఈ రోజు అక్కడ లిక్కర్ వ్యవహారం నడిపారు, కావాలని చేశారు. అక్కడ తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ ఈజీగా ఉండడానికి తన ప్రధాన అనుచరుడైన జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోనికి పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని టీవీ5 ఛానల్ ప్రతినిధి ఆరోపిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మరో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ అయిన మరో వ్యక్తి అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లానే అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఈ జయచంద్రనాయుడు ఆఖరిలో డబ్బులు కూడా పంచలేదు, ఎన్నికల్లో సరిగా ప్రచారం కూడా చేయలేదు. పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించడం కోసమే అతడు టీడీపీలోనికి వచ్చి టీడీపీ తరఫున పోటీ చేసి సరిగా ప్రచారం చేయకుండా పరోక్షంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచేలాగా చేశారు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇది బ్రాడ్ గా తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు చేస్తున్న దాడి. మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారం జయచంద్రారెడ్డిని టీడీపీలోనికి పంపించారు అన్నది వాళ్ళ ఆరోపణ సారాంశం. సరే, ఇక్కడ కొన్ని పాయింట్లు చూడాలి. నిజంగానే జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంత ప్రధాన అనుచరుడై ఉంటే తెలుగుదేశం పార్టీలోనికి ఎలా చేర్చుకున్నారు? అప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఓడించారన్న కోపంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మరి అలాంటప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న వ్యక్తిని ఎలా ఇన్వైట్ చేశారు? సరే, చేశారు, బాగానే ఉంది. మీరు ఆరోపిస్తూ ఉన్నట్టుగానే ఆయన ఎన్నికల్లో సరిగా ప్రచారం చేసి ఉండకపోతే, డబ్బులు సరిగా పంచకపోయి ఉంటే, పరోక్షంగా వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి గెలుపుకు కృషి చేసి ఉంటే, మరి 16 నెలలుగా ఎందుకు ఆయన్ని తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా జయచంద్రారెడ్డిని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇది కదా అసలైన ప్రశ్న. జయచంద్రారెడ్డి మొన్నటి ఎన్నికల్లో డబ్బులు పంచలేదు, సరిగా ప్రచారం చేయలేదు, వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పరోక్షంగా పనిచేశారన్నది 16 నెలల తర్వాత, అది కూడా ఈ లిక్కర్ కుంభకోణం బయటపడిన తర్వాతనే తెలిసిందా? తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఇప్పటి వరకు తెలియదా? అంటే అంత సవ్యంగా నడుస్తూ ఉంటే మనోడు ఏదన్నా తేడా వస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి కోటాలోకి వేయాలి అన్న ఆలోచన కాబట్టి మరేంటి? సరే, జయచంద్రారెడ్డి ఒక్కరే ఇలా ఉన్నారా? ఎంతమంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మీద అలిగేషన్స్ రావడం లేదు. మరి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారా? జమ్మలమడుగులో ఒక ప్రజాప్రతినిధి ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీలోకి సుమోలు అడ్డు పెట్టి లోపలికి మెటీరియల్ పోకుండా కొన్ని రోజుల పాటు దిగ్బంధం చేశారు, వాటాలు ఇవ్వలేదని. మరి ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారా? అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఒకరు మా ప్రాంతంలో లిక్కర్ అమ్మాలంటే మాకు 35% కమిషన్ కట్టాల్సిందే, వాటా ఇవ్వాల్సిందే అన్నారు కదా. మరి ఆయన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారా? గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు ఆయన ఏం చేస్తున్నారన్నది. ఆ నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్ భూములు రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలి, ఎక్కడ వెంచర్ వేయాలన్నా సరే ఆయనకు కమిషన్ ఇవ్వాలి, వాటాలు ఇవ్వాలి. చివరకు పక్క నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భర్త నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఏదైనా ఆస్తిని బ్యాంకులు వేలం వేయాలి అంటే తన అనుమతి ఉండాల్సిందే అని సదరు ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు అని ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు కదా. మరి ఆ సీనియర్ ఎమ్మెల్యేని కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారా? గుంటూరు జిల్లాలోనే ఇంకో సీనియర్ ఎమ్మెల్యే తన స్నేహితుడితో కలిసి తన నియోజకవర్గం మీద వెళ్లే గ్రానైట్ లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. మరి ఆ సీనియర్ ఎమ్మెల్యేని కూడా జగన్మోహన్ రెడ్డి పంపించారా? శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఏకంగా బీర్ల ఫ్యాక్టరీ మీద దాడి చేసి కమిషన్లు ఇవ్వకపోతే, వాటాలు ఇవ్వకపోతే మీ లారీలు కూడా బయటకు వెళ్ళవని చెప్పి ధ్వంసం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి పంపించారా? కొలికపూడి శ్రీనివాసే చెప్పారు మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయని. మరి కొలికపూడి శ్రీనివాస్ చేత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పించారా మీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పమని? అంతేందుకు, ఇదే ములకల చెరువుకు సంబంధించి తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని ఈనాడు పత్రిక రాసింది జిల్లా ఎడిషన్లో నిన్న. మరి ఈనాడు పత్రికతో కూడా జగన్మోహన్ రెడ్డి రాయించారా? జయచంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ జగన్ చేయించి ఉంటే మరి 1000 బెల్ట్ షాపులు కూడా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారా? ఈ రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. పరోక్షంగా నిన్న ఈనాడు ధృవీకరించింది ఒక నియోజకవర్గంలో 1000కి పైగా బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాల్లో 1,75,000 ఉండాలి. సరే, తక్కువ అనుకునే 1,00,000 వరకైనా ఉండాలి కదా. మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారా? మొత్తం బెల్ట్ షాపుల మాఫియాను కూడా లేదు కదా. పరోక్షంగా
జగన్మోహన్ రెడ్డి మీదకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదకి ఈ వ్యవహారాన్ని తోసేందుకు ప్రయత్నించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ తెలియదు, ఆయన ఏది పసిగట్టలేరు, ఇంత అనుభవం ఉంది కానీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేరు అని ఒక ఇంప్రెషన్ ఇస్తూ ఉన్నారు. మారుమూల గ్రామంలో ఒక వీధిలో ఒక వీధి చివర విద్యుత్ స్తంభానికి లైట్ వెలుగుతుందో లేదో కూడా నేను చూడగలను, కనిపెట్టగలను, అంత టెక్నాలజీ అనుసంధానం అయింది నా దగ్గర అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొలకల చెరువులో ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటే కనిపెట్టలేకపోయారా? ఆ మద్యం ఫ్యాక్టరీ వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటే కనిపెట్టలేకపోయారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జయచంద్రారెడ్డిని టీడీపీలోని పంపిస్తూ ఉంటే దాన్ని కూడా పసిగట్టలేకపోయారా? ఎన్నికల్లో డబ్బులు పంచలేదు, ప్రచారం సరిగా చేయలేదు, అందుకే పరోక్షంగా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ అభ్యర్థి పనిచేశారని ఆరోపిస్తూ ఉన్నప్పుడు 16 నెలల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది తెలియదా? ఇవన్నీ కాదు, సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడే అంటున్నారు కదా, మరి ఇప్పటికీ కూడా ఈ జయచంద్రారెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, మరి ఎందుకు చేయడం లేదు? నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపల వేసే ఉండేవాళ్ళు కదా. చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తలను కూడా ఆగ మేఘాల మీద అరెస్ట్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద కుంభకోణం బయటపడి గవర్నమెంట్కి ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? అంటే మొత్తం అందరికీ, ప్రజలందరికీ అర్థమవుతోంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్నది. ఒక జయచంద్రారెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీలో అక్కడ ఇప్పటింటూ ఉన్న సురేంద్ర నాయుడు కూడా ఈ వ్యవహారంలో బయటకు వచ్చారు కదా. మరి దానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కారణం అంటే ఒప్పుకుంటారా? సో పరోక్షంగా తప్పును సరిదిద్దుకోవడాన్ని వదిలేసి ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే విచిత్రమైన పరిస్థితి. వేల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయన్న కథనాలు వస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది ఏంటి మీడియా? ముందు ఆ వేల కొద్ది బెల్ట్ షాపులు ఉన్నాయంటే వాటిని కట్టడి చేయండి అని డిమాండ్ చేయాలి. అది వదిలేసి, ఆ పాయింట్ వదిలేసి ఇది కాదు, ఇదంతా తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, వైసీపీ వాళ్ళకి సంబంధం, ఇంకా ప్రతిదీ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ శాసిస్తూ ఉంటే ఇంత పెద్ద సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంత పెద్ద మీడియా వ్యవస్థలు, ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అంటే అడ్మినిస్ట్రేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి జీరో పట్టుందా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ను వైసీపీ ఘాటిని కట్టాలి అనుకుంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేల మీద, ఏది సాక్షిలోని ఇతర మీడియాలో కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలోని ఈ 16 నెలల కాలంలో వచ్చిన కథనాల్లోనే చూస్తే దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన ఆరోపణలు ఉంటున్నాయి. కొందరు తెలుగుదేశం పార్టీకి విపరీతంగా డ్యామేజ్ చేసేలాగా ఒక ప్రముఖ హీరో తల్లి గారిని దూషించారు. ఆయన అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారని అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలిసి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పంపించిన వాళ్ళేనా వీళ్ళంతా? శ్రీకాళహస్తిలో ఒక ప్రజాప్రతినిధి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పైన నిఘా పెట్టి చివరకు ఆమె పిఏని లొంగ తీసుకొని డబ్బులతో నిఘా పెట్టి చివరకు ఆ అబ్బాయి హత్య వరకు వ్యవహారం వెళ్ళేలా చేశారు. మరి దాని వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఉందా? మరి ఆ ప్రజాప్రతినిధి మీద టీడీపీ ఏమన్నా చర్యలు తీసుకుందా? సో ఇలా చెప్తూ పోతే ప్రతిదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలనుకుంటే ఒక జయచంద్రారెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పంపిస్తేనే తెలుగుదేశం పార్టీలోనికి వచ్చి పనిచేస్తున్నారు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది మరి.